నాతో గెలిపిస్తే 2,000 ఇస్తాం నెలకి అంటే వస్తాందా లేదా? బస్సులో ఫ్రీ తానే. మొదలు కొడుకు తిడితే కూతురింటికి అలుక్కొని పదాము అంటే ఛార్జ్ కాస్ట్లుంటా అండి. ఇవిడు కూతురు తిడితే అలుక్కొని కొడుకింటికి పదాము అన్న ఛార్జ్ ఉంటాండ్లే. ఇవిడు కొడుకు తిడితే కూతురింటికి, కూతురు తిడితే కొడుకింటికి. బస్సులో ఎవరైనా ఛార్జ్ అడుగుతాడారమ్మా? లేదు. ఈ పద్దో ఎందో ఒక దేవస్థానం పోవాలంటే కష్టం ఉండు. ఇప్పుడు అన్ని దేవస్థానాలు తిరిగి వచ్చిండారు. బియ్యం 5 కేజీలు ఇట్టాము, ఇంకొక 5 కేజీలు మేము ఇస్తాం, 2,000 వస్తుంది. ఇది మా గవర్నమెంట్ ఇంకా మేము చేస్తుంది. నేను తల్లిదండ్రులు లేని బిడ్డ, మీరందరూ ఆశీర్వాదం చేసి నేను గెలిపిస్తే మా అమ్మకి పండుగకి పుట్టింటి ఇంకా పసుపు కుంకుమ రాకుంటే మా అమ్మ ఏడ్చింటే నేను చూసింటే, అందుకే వరమహాలక్ష్మి పండుగ ఇంటింటికి సీరు పంపిస్తే 50 లక్షలు ఉన్నమ్మా మా అక్క చెల్లెలకు పంపిస్తే, ఆ 20,000 జనం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బట్టలు కుట్టిస్తే వాళ్ళే మోటేస్తారమ్మా. అంగన్వాడీ పిల్లలకే బట్టలు ఇప్పిస్తే, అంబులెన్స్లు పోతే అంబులెన్స్ అమ్మా నాస్తమే పల్ల ఇదయ్యి 45 జనం బెంగళూరు తోడకపోయి చూడు ఆపరేషన్ చేయించుకోండి. వాళ్ళు ఈడే 3-4 జనం ఉండరు, ₹1 తీసుకోండిలే. బెంగళూరు హాస్పిటల్ ఫుడ్ ఫ్రీ, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. ఇందుకు సహాయం చేసినాను. కొందరికి 2,000-3,000 బిల్లవు. వాళ్ళు ఎట్లా అడిగేది అని. నాకు నెలకి ఇదే 2-3 లక్షలు వస్తుంది. అంబులెన్స్ 15 లక్షలు. ఒక అంబులెన్స్ మీ ఊరికి వచ్చి మీతో బెంగళూరుకు తోడుకుపోయి ఇడల్లా అంటే 5-6 వేలు అడుగుతారు. టైంకి వచ్చేళ్ళే అమ్మ అంబులెన్స్ అని మా అమ్మ పేర్లో ఇచ్చిండాను. ఇప్పుడు మీ ప్రాణాలు కాపాడుతుంది. మీ హై స్కూల్ 10th పిల్లోళ్ళకి 1,000 ఇచ్చిండాను. డిగ్రీలో చదివే పిల్లోళ్ళకి 1,000 ఇచ్చిండాను. ఇప్పుడు అప్ప అమ్మలేని 52 బిడ్లకి లాస్ట్ నా బర్త్డే కినకి దినము 52 లక్షలు ఒక్కొక్కరికి 1 లక్ష డిపాజిట్ చేపించిండాను. ఇప్పుడు 600 నుంచి 700 జనంకి చిన్బడాపుల ఫ్రీ సిటీ నీట్ కోచింగ్ ఇస్తాను. ఇప్పుడు మీ ఏరియాలోనే చిన్బడాపులనే బెంగళూరు మా అకాడమీలో శాంజనం వచ్చి డాక్టర్లు అయింటారు. నేను ఏడో బెంగళూరులో ఇన్స్టిట్యూట్లో పాఠం చేసుకొని ఉంటే ఇప్పుడు రాజకీయంకి వస్తే పెరిగిపోయిండ నా కొడుకులతో అంతా తిట్టిపించుకోవాల. వాడెవడో ఒకడు కోలారోడు మెంట్లోడు వచ్చి ఆ షిడ్లగట్ సరికల్లా తిడతాడు. యాలా నాకు ఒక్కిత అనిపిస్తుంది, యాల రాబోయా పాఠం చేసుకొని ఉండకూడదేమరా అని వచ్చిండ మంచి షేల్లా అని. తల్లి తండ్రి లేని పిల్లోడు 5 ఏండ్ల వెనక నాకు నొప్పిచ్చిరి, కేసు చేసిరి, అరెస్ట్ చేయించిరే. యావది బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎమ్మెల్యే వస్తే ఇప్పుడు గెలిచిన ఇంకా నేను 12 కోట్లు ఖర్చు చేసిన యజమాండో. 12 కోట్లు. ఇప్పుడు SLCలో బాగా చదివే పిల్లోళ్ళని బెంగళూరు తోడిపోయి గవర్నమెంట్ స్కూల్ పిల్లోళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిండాను, సీర్లు ఇచ్చిండాను, బట్టలు ఇచ్చాను. నేను అంబులెన్స్ స్టార్ట్ చేస్తాడు ఒక 5 లక్షలు వస్తుంది ఖర్చు అనుకొని స్టార్ట్ చేస్తే 15-16 లక్షలు వస్తుంది. అక్క ఈ పద్ధతికి నేను ఇల్లు కొనే కయ్యిండ్లే. నాతో 1 ఎకరా నా పై అఫ్టివేట్ చూడండా, నాతో 1 ఎకరా జమీన్లే, 1/2 ఎకరా జమీన్లే, ఇల్లులే. నా కారు మీద EMI ఉంది, కష్టాల్లో ఉండాను. కానీ సీర్లు ఇస్తే, బట్టలు ఇస్తే, స్కాలర్షిప్లు ఇస్తే యాలా తల్లి తండ్రి లేని పిల్లోడు మీరు ఆశీర్వాదం చేసిండారు. నేను ₹1 ఇచ్చేకాలే ఎలక్షన్కి ముందు. యాడుందమ్మా ఇచ్చేకే? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళైతే రాళ్ళు బండ్లు వేసి దుడ్డు ఎత్తుకొచ్చిండారు. నేను యాక్టింగ్ అమ్మా చేస్తాను. కానీ సంపాదించిందంతా మీ బిడ్డలకు బట్టలు, స్కాలర్షిప్, 5 ఏండ్లు పసుపు కుంకుమ ఇస్తా. సీర్ బాగుందా లేదా? కరెక్ట్ చెప్పాల. వాళ్ళు సీర్ ఇచ్చిండ్రే, దాన్నంతా ఈ తోటల్లో ఆడ ఈడ దిష్టి బొమ్మలు కట్టేసినారు. కట్టారా? చూడు నేను ఇచ్చిండే సీర్ బాగుంది లేదా? కాటాచారం కీలే నా అక్క చెల్లెలకి ఇస్తే 4 ఏండ్లు ఇస్తా. పిల్లోళ్ళకి 4 ఏండ్లు పట్టిస్తా. అంగన్వాడీ పిల్లలకు పట్టిస్తా. 10th వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తా. నా అంబులెన్స్ మీరు ఫోన్ వేస్తే 15-20 నిమిషాలకి అమ్మ అంబులెన్స్ అని మీ ప్రాణాలు కాపాడతా. ఊరూరికి హెల్త్ క్యాంప్ చేస్తా. మన నాస్తిమేనల్లి లాయా తిరిగా ఇవిడో 400 పల్లెలు ఉంటాయక. నేను గెలిచిన ఇంకా చిన్నబడాంలో 10 వారాలు ఇంటింటికి తిరిగిండాను. ఒక 20 అక్క ఒక ఊరికి పోతే 2 నాళ్ళు అయింది, ఒక వార్డుకి పోతే 4 నాళ్ళు అయింది. నేను ఇప్పుడు మీ ఊర్లోకి వస్తాను. మీరు తాలూకా ఆఫీసు DC ఆఫీస్ తక్కువ పోయి గంటల కొద్ది కష్టం మీతో మాట్లాడతాండ్లే. నిమ్మూరికి నిమ్మ శాసకాన్ని జూన్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఊరూరికి ఏసీని, తహసీల్దార్ని, పోలీసు వాళ్ళని తోడుకొచ్చి మీ ఊరు మాన కింద సాప్ మీద కూపెట్టి మీ కష్టాలు వినిపిస్తా. నేను ఇప్పుడు నమస్తే చిక్బడాపురా పొద్దున్నే 8 గంటలైనా ఎమ్మెల్యేలు ఇంటికి అవుతుకు వస్తాండ్లే.
నేను 4:30కి లేచి 6 గంటలకు వచ్చి 6 గంటలకే బడాప్ల పొదు వారట్ల ఇంటింటి ముందుకు పోయి నమస్కారం వేసే అక్క మీ కష్టం ఏముంటే చెప్పండి అక్క అని ఆఫీసర్లు తోడుకోపోయింటాను. అన్నూర్లకి వచ్చాక టైం తీసుకుంటుంది. నేను దేవుడు కాదు సూపర్ మ్యాన్ కానీ చెయ్యి అని ఎగురుకొని వచ్చాక ఎగరు రావురు నీకు ఈ ఊరికి అని పోనీ నేను అనేది ఏమంటే వస్తాను మీ కష్ట ఊరికి వస్తాను. ఇదే మన కింద నేను ఎమ్మెల్యే ఒక 4 జీపులు పోలీస్ జీపులు వేయించుకొని ఓ అని సైరన్ వేసుకొని రావచ్చు. పోలీసు వాళ్ళులే సెక్యూరిటీలే సైరన్లే. నాకెవరో అందరు ఏమన్నా నీకు గన్ మ్యాన్ లేదని నేను బుల్లెట్ రే నాకెళ్ళరా గన్ను అని పాత ఎమ్మెల్యే అబ్బా ఊర్లాకి వస్తే ఆ సైరన్లేమి ముందు ఒక జీపు వెనుక ఒక జీపు మీరేమనుకుంటా అంటారు అంగాళ్ళతో నిలుచుకొని నా కొడుకులు పట్టే అవుతాంట్లేదమ్మా ఈవిడు నేనేమన్నా సైరన్ వేసుకొని పోలీస్ జీప్లు వేసుకొని వస్తే నేను అనుకుంటాను ఓ ఏం స్టాండర్డ్ అని. మీరు ఆడ మానకింది ఎడ నిలబడుకుని నా కొడుకు పట్టాక అవుతాంట్లేదమ్మా నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినాడు సింపుల్ గా వస్తా మీ కష్టకు మింటా. ఈ కిత ఎమ్మెల్యే ఇంకో కిత తలరాత బాగుంటే ఎంతక నా తలరాత పోలు బాగుందక్క ఎలా అని చెప్తాను. 22 నాళ్ళ బీ ఫార్మ్ ఎత్తుకొచ్చి ఎమ్మెల్యే అయిపోతాయి. ఈ పొద్దునెల్లా మా సిద్ధరామయ్య సాహెబుల్ని డీకే సాహెబుల్ని కొందరు తిట్టి ఈ కోలార్ మునిస్వామి తిట్టే వాయిని తిడితే వాయికి టికెట్ మిస్, ప్రతాప్ సింహన్ తిడితే వానికి టికెట్ మిస్, అనంత్ కుమార్ ఎగడేని తిడితే వాయికి టికెట్ మిస్, ఈశ్వరప్పని తిడితే వాయికి టికెట్ మిస్. ఎవరు అడిగిరు అబ్బా నేను తిట్టోళ్ళంతా టికెట్ మిస్, సుధాకర్కి మాత్రం యాల్ సిక్కా ఇంకా తిట్టేది బాకీ ఉంది అందుకే సిక్కింది. నా తలరాత బాగుందిరా తమ్ముడు. కాదు తమ్ముడు ఇప్పుడు ఒక మెంబర్ కావాలంటే ఎంత కష్టం రా. ఇదేం రా అట్లా రామ్మ మెరుపుతీ గారు 22 నాళ్ళ ఎమ్మెల్యే అయితాడు కదనా. ఒక ఈ బీజేపీ వాళ్ళు తిడతారు ఈ దొంగనా కొడుకులకు తిట్టేకి రాదనా. ఒక్కొక్కటి ఇవ్వడం వచ్చి నేను పొద్దునెల్లికి ఏం చేస్తురా ఏం చేస్తావు 138 పళ్ళుకి వాటర్ ఫిల్టర్ లే అది వేపించిండాను. రోడ్లకు దుడ్లు తెచ్చిండాను. చిన్బడాప్లా బీబీ రోడ్డు ఎంజీ రోడ్ని ముట్టేకి దిగులు పడతాండ్రి. అయ్యో అది కొడితే ఓట్లు వెళ్ళిపోతాయి. నేను వెనక ముందు చూడలేకపోలే నెక్స్ట్ కితా గెలుకుంటా అంతే బాయ. మా ఎట్లా పిల్లలు ఒక్కిత ఎమ్మెల్యే అంటే గ్రేట్ పోరా ఏమి ఇంకొక్కిత నోటీస్ ఇచ్చిండను చూడండా. ఎంజీ రోడ్డు కొట్టేకే నేను ఎవరిని ములా చూడలేవు. ఎంజీ రోడ్ ఇంకా 6 నెలల చూడండి బళాప్ రోడ్లు ఎట్లుంటాయి. ఎంజీ రోడ్ కొట్టేపిస్తాండను, బీబీ రోడ్డు బజార్ రోడ్ కొట్టేపిస్తాండను. మొదలు జూనియర్ కాలేజీలో చిన్నబడాప్లో 3-4 వేలు చదువుతారక్క. ఈ చౌల్ట్రీల్లో బాడకి తీసుకుంటే 20-30 వేలు 50 వేలు కదా. అందుకే సిక్కునోడంతా ఈ జూనియర్ కాలేజీలో 200 రూపాయలు రసీదు కట్టేదే జూనియర్ కాలేజీలో ఫంక్షన్ చేయాలి. ఆ 4000 జనం పిల్లలు పాట మీదకే అవుతాంట్లే. వారంకి 5 ప్రోగ్రాంలు ఎలా అంటే తక్కువ. నేను వచ్చి ఇంకా 1 ప్రోగ్రామ్ చేసేకి ఇచ్చిండ్లేనా ఎలా గవర్నమెంట్ స్కూల్ పిల్లోడు చదువుకూడదేమే. ఇప్పుడు జూనియర్ కాలేజ్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుతా అంటే 10th పిల్లోళ్ళకి ఏడాది ఇంకా నేనే టైం టేబుల్ వేసి ఎగ్జాములు రాపిచ్చే బాగా చదివేవాళ్ళు బెంగళూరు తోడిపోయి తెచ్చి ఈ కిత 10th ఈ కిత ఎంత టైట్గా ఎగ్జామ్ నడిపిండాం తెలుసు. పిల్లోడు చెప్పింటారు ఏమో ఈ ఎమ్మెల్యే వచ్చినోటి నీకు కాపీ కొట్టాకే అవుతాండలేదు అని. ఎలా అంటే ప్రతి రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టి ఎగ్జామ్ రాపిస్తుంది మీ కిత. రేపు పొద్దునే వాడు కాపీ కొట్టి పాస్ అయితే ఏమ్మా చేస్తాడా. ఇవిడు చూడండి ఇవిడు దిగులొచ్చిందా ఇవిడు 9th ఇంకా 10th వచ్చేవాళ్ళు కూకొని అబ్బాయి కాపీ కొట్టించాలంటారు చదవండి రా కూకొని అని చదువుతారు. లేకుంటే అనా కన్నడకి ఎట్లిడిసిరే, ఇంగ్లీష్కి ఎట్లిడిసిరే, సైన్స్కి ఎట్లిడిసిరే. ఎవరు ఇన్జులేటరు ఏమన్నా మనూరు వాళ్ళే టీచర్ ఇన్జులేటర్ అంటే వాళ్ళ ఇంటికి ఎరక్తిపోయి నమస్కారం వేసుకొచ్చేది. ఈవిడు స్ట్రిక్ట్ గా నడుపుతాండను. కష్టమో సుఖమో అక్క ఊరికి ఆఫీసర్లు తోడుకొని వస్తా. ఒక దినం ముందు మైక్లో అనౌన్స్ చేపిస్తా. ఆ మాన్కిని సాపేసి అందరు అధికారులని కూపు పెడతా. మీ కష్ట సుఖం ఇంట ఎన్నాళ్ళ సాల్వ్ అవుతుందో చెప్తా. సాల్వ్ అయితే గవర్నమెంట్ లెవెల్లో చేస్తా. లేకుంటే అక్క అయ్యల దాకా ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్తా. నేను ఇప్పుడు గెలిచి 10 నెలలు అయింది. ఇంకా 4.5 ఏడాది నెక్స్ట్ ఎలక్షన్ 2029కి వచ్చేది. నేను ఇంకో 5 ఏండ్లో 1 నెల ఎమ్మెల్యే. నాకు ఇంకో 5 ఏండ్లు ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ 29కి వచ్చేది. ఎంపీ ఎమ్మెల్యే ఒకే కిత. మీ కష్టం ఇంట యజమాండో సొంతం దుడ్లనే 50 ఎలక్షన్ ఉంట్లే ఏమిలే ఇంత చేసింటాను. అంబులెన్స్ ఏమని మీరు ఎవరైనా అడిగింటారేమక్క. సడన్ గా కార్లు ఉండేవాళ్ళు ఎక్కువ తక్కువైతే కార్లలో వేసిపోతారు. పేదోళ్ళు గుడిసోళ్ళు ఇట్లా హార్ట్ అటాక్ అయితే కిడ్నీ ప్రాబ్లం వస్తే ఎక్కడాక వేసిపోతారు. అట్లా వాళ్ళని ఎందుకు కాపాడిండానో నేను.